నమస్కారాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మచిలీపట్నం బ్రాంచ్ తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం. దాంట్లో అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాంది ఇక్కడి నుంచే మొదలైంది. ఈరోజు స్టార్టింగ్ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయమని షెడ్యూల్ ఇచ్చాము. ఆ షెడ్యూల్లో భాగంగా మొదటగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో నేను కూడా బ్లడ్ డొనేషన్ ఇచ్చాను. సో దానివల్ల ఉపయోగాలు మీకు పాంప్లెట్ రూపంలో అందరికీ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర కూడా అది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అందరూ కూడా సామాజిక బాధ్యతగా గుర్తించి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్తో పాటుగా అదర్ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ వాలంటరీగా, అంటే మనం గవర్నమెంట్ అనుకుంటాం కానీ గవర్నమెంట్ పెద్ద వాలంటీర్ ఆర్గనైజేషన్ అంతే కదా. అన్ని హాస్టల్స్ కానీ వాట్ ఎవర్ ది వెల్ఫేర్ ఫర్ ది సొసైటీ, గవర్నమెంట్ ఈజ్ ది బిగ్గెస్ట్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ తరఫున రికగ్నైజ్డ్ ఐఆర్సిఎస్ అనేది ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ కంటే ముందు ఏర్పడింది. దాన్ని ఈ సమయంలో మళ్ళీ ఒక యాక్టివేట్ చేసేందుకు ప్రత్యేకించి మరి అదేవిధంగా గౌరవ డిఆర్ఓ గారు, గౌరవ ఆర్టీఓ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం చాలా పెద్ద ఎత్తున చాలా మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో జరుగుతుంది. రక్తదానం అనేటువంటిది మహాదానం. యాక్చువల్గా ప్రకృతిలో తయారు చేయడానికి వీలైనటువంటి ఈ మెయిన్ రక్తం మరియు నీళ్లు, ఈ రెండు కూడా మనం కొరత ఉంది. అంటే వీటిని మచిలీపట్నం రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మరి బ్లడ్ డొనేషన్ చేసిన మన డిఆర్ఓ చంద్రశేఖర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారు, మరి ఇతర అధికారులందరూ కూడా, అలాగే స్వచ్ఛందంగా కొంతమంది వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. నిజం అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా మిన్న. వాళ్ళ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళ రక్తం అడుగుతారు. ఆ రక్తం అడిగినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి రక్తదానం చేయటం, అలాగా మళ్ళా వారు కూడా మళ్ళీ డొనేట్ చేయమని అడగటం చాలా గొప్ప విశేషం. నాకు తెలిసినంత రెడ్ క్రాస్ సంస్థ వారి వాళ్ళ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మా చిన్నప్పుడు కూడా మేము కూడా రెడ్ క్రాస్కి రక్తదానం చేసేవాళ్ళం. వాళ్ళ రెడ్ క్రాస్ సంస్థకి మరి ప్రెసిడెంట్గా ఉన్న కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఇవాళ మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం